ఇందిరాధిప చారుకుండదంత ముకుంద మందహాస నవారవిందనయనా చండ దైత్య విదార కుండలాన్విత గండ భండనోద్దండ బ్రహ్మాండ భాండ భృంగ కుంతలజాల మంగళప్రద నీరదాంగ శంఖగద రతాంగహస్త కంతుకోటి రూప కాంచనాంబర భూషగ శాంత హృదయ సద్గుణాంతరంగ అంబురుఘనాభ సర్వేశ కంబుకంఠ శంకర బ్రహ్మ సన్నుత పంకజాక్ష చక్రధర ధరుమపురిధామ సార్వభౌమ నరగరీ భక్త జనకల్ప నాగతల్ప ఈ పద్యములో అన్ని సంబోధనలే వాడుతూ పద్యాన్ని రాగభావ సహితంగా సుందరంగా తీర్చిదిద్దుతాడు శేషప్ప. ప్రతి సంబోధనలో చివరి అక్షరాలు లయాత్మకంగా అద్భుతమైన ప్రాసతో సౌందర్యాన్ని వెదజల్లుతుంటాయి. ప్రతి సంబోధనలో శ్రీహరి లీలలను అంతర్బహిస్వరూపాలను వర్ణించడం ఈ పద్యములో ఉన్న గొప్పతనం. పరిశీలిద్దాం. శ్రీలక్ష్మికి భర్త అయినవాడా, అందమైన దంతాలు కలవాడా, ముకుందుడా, చిరునవ్వులు కలవాడా, నూతన పద్మం వంటి నేత్రాలు కలవాడా, ఇంతవరకు రూపవర్ణన చేసిన శేషప్ప భీకర నరసింహ వర్ణన కొనసాగిస్తాడు. భయంకరమైన రాక్షసులను చంపినవాడా, గండస్థలంపై కుండలాలు కలవాడా, దుర్మార్గులను వినాశం చేయడములో గొప్పవాడా, సకల బ్రహ్మాండమునే భాండం కలవాడా, వంకలు తీరిన కేశములు కలవాడా, మంగళప్రదమైన వాడా, ఇక్కడ స్వామి యొక్క బహిస్వరూప వర్ణన చేస్తున్నాడు. పద్మం వంటి అంగములు కలవాడా, శంఖం గద కలిగిన హస్తములతో రథంపై నిలిచినవాడా, ఎన్నో రకాల సుందర రూపములు కలవాడా, బంగారు వస్త్రముతో ప్రకాశించేవాడా, ఇక అతని శాంత గుణాన్ని వర్ణిస్తున్నాడు. ఓ శాంత హృదయం కలవాడా, మనసులో సద్గుణాలు నిండినవాడా, నాభిలో పద్మం కలిగినవాడా, అందరికి ప్రభువైనవాడా, అందమైన కంఠం కలిగిన వాడా, బ్రహ్మ మహేశ్వరులతో స్తుతింపబడినవాడా, పద్మముల వంటి నేత్రములు కలవాడా, చక్రాన్ని ధరించినవాడా, ధర్మపురి ప్రదేశానికి సార్వభౌముడా, నరహరి భక్త జనులకు కల్పవృక్షం వంటివాడా, శేషనాగము తల్పముగా కలవాడా అంటూ సంబోధనల యందు విష్ణుస్వరూపాన్ని సంపూర్ణంగా ఒకే పద్యములో వచ్చేలా వర్ణించి భక్తి సాహిత్యములో మకుటాయమానమైన ఇలాంటి పద్యరత్నాలను ఎన్నింటినో రచించి ధన్యుడైనాడు శేషప్ప.